ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్, వాలంటీర్లకు 10,000 జీతం, అసలు 10,000 కదా దేవుడు అడుగు, ఉన్న వాలంటీరే కట్టు, పెళ్లి కానుక 1,00,000 కట్టు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు, గాలికి పోయింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు. వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కదా దేవుడు ఎరుగు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం 950 కోట్లు పెట్టాడు బడ్జెట్. ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా. అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తూ ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే 100 కోట్లు పెట్టాడు. అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో 10 లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరుగు. ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహన మిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం. ఉన్న వాహన మిత్రకు పోయింది, పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైపోయింది. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఆ 143 ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్, ఇదంతా మీరంతా వినాలి. ఈ 143 ప్రామిసులు కాక, ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు. ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, ఒకసారి ప్లే చేయమంట. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. చాలమ్మా, చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ 6లు, సూపర్ 7 143 హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది. ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలే, సంక్షేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడది, మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు? సూపర్ 6 చెప్పాము, సూపర్ 7 చెప్పాము, చూస్తే భయం వేస్తుంది. ఒకసారి భయం వేస్తుందని అంటాడు, ఒకసారి రహస్యం ఉంటే చెవిలో చెప్పు అంటాడు, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు. లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది.
ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే, జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు, కనీసం పలావ్ అన్న పెట్టాడు. ఈరోజు పలావు పోయింది, చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.